హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. చిన్నతనంలో సినిమా ఏదైనా రిలీజ్ అయితే మా ఊర్లో ఒక కాన్వాస్ బండి ఇలా వెళ్తూ ఉండేది. అతను మాట్లాడుతూ ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు, ఆ ఫైట్లు ఈ ఫైట్లు, ఆ హీరో ఈ హీరో అంటూ మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తోం ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ గవర్నమెంట్ గురించి ఇలా చెప్పాలి. ఆలోచించిన ఆశాభంగం దొరికిన చోట డమ్ గుడుంబా శంకర్స్ వారి అని పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది. అలాగే బీజేపీ పార్టీ వారి బంచిక్ బంప్ మూవీస్, రోడ్లు ఆఫీసులు ఎక్కడ పడితే అక్కడ కుమ్మే ఇలా బిల్డప్ ఇచ్చుకుంటూ చెప్పేయచ్చంట. ఆ కంటెంట్ మనకి బీజేపీ పార్టీ నాయకులు ఇస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఒకటే సిగ్గు లేకుండా దేశానికి సేవ చేసిన కల్నా షోఫియా కురేషిని గురించి తప్పుగా మాట్లాడతాడు. ఇంకొకడేమో దేశ ఆర్మీని మొత్తాన్ని తీసుకెళ్లి మోడీ గారి పాదాల దగ్గర బానిసలుగా సెల్యూట్ చేయాలి అంటూ ఉంటాడు. ఇట్లాంటి చెత్త ఎదవల్ని మనం భరిస్తూ ఉన్నాం. కానీ అంతకన్నా దారుణాలు ఏంటంటే, మొన్న మనం చూసాం కదా, మధ్యప్రదేశ్ చెందినటువంటి బీజేపీ నాయకుడు కారు నడి రోడ్డు మీద ఆపి అమ్మాయిని వ్యవస్థగా బయటకు వస్తే మనోడు రోడ్డు మీదే కుమ్ముడే కుమ్ముడు బీజేపీ పార్టీ వారి కుమ్ముడే కుమ్ముడు ప్రోగ్రామ్ లో భాగంగా మనోడు కుమ్మి పడేశాడు. అంతకుముందు మనం ఇంకొక బీజేపీ పార్టీ నాయకుడిని చూసాం. ఆడు పెళ్లి ఫంక్షన్ లో ఒక ఉయ్యాల లాంటి ప్రదేశంలో కూర్చుంటే అమ్మాయి వాడి పైన కూర్చొని డ్యాన్స్ చేస్తూ ఉంటే వీడి వెనక నుంచి ఎక్కడెక్కడ తాగకూడదో అక్కడెక్కడ తాగుతూ అదేదో స్ట్రెస్ రిలీఫ్ ఒకటో మనం చూసాం. అయితే ఇవన్నీ మర్చిపోకముందే మళ్ళీ ఇంకో మహానుభావుడు బయలుదేరాడు. ఇలా బంచుకు బొమ్మలకి ఇలా ఏ ఎస్ఐ ప్రోగ్రాంలకి అసలు రోడ్లు ఆగట్లేదు, పార్టీ ఆఫీసులు ఆగట్లేదు, పెళ్లి ఫంక్షన్లు ఆగట్లేదు, ఇందు గలడు అందు లేడు అన్న డైలాగ్ ని మార్చేసి ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా ఎక్కడ పడితే అక్కడ అని మనం ఈజీగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి గోండా జిల్లా అంట, అదేదో గోండా జిల్లాకు చెందినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు బీజేపీ నాయకుడు అమర్ కిషోర్, అమర్ అయిపోయినా పర్లేదు, అమర్ కిషోర్ అనే వ్యక్తి తన పార్టీ ఆఫీసులోకి ఒక మహిళని తీసుకుని వెళ్ళి కుమ్ముడే కుమ్ముడు ప్రోగ్రాం పెట్టాడంట. ఆ వీడియోస్ అన్ని బయటకు వచ్చాయి. అయితే గతంలో మధ్యప్రదేశ్ కి చెందినప్పుడు నడి రోడ్డు మీద బంచిక్ బొమ్మ ఆడినప్పుడు, అదే బంచిక్ బొమ్మ అంటే వేసుకున్న రాజా ప్రోగ్రామ్ లో అంత దారుణాన్ని మనం చూసిన తర్వాత ఇది చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం పార్టీ ఆఫీసు 4 గోడల మధ్యలో ఓకే, కానీ ఈడు అంతకన్నా దరిద్రడానికి ఇంకొక దారుణం జరిగింది. అదేంటంటే వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఈడు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఈడు చెప్తుంది ఏంటి, నేను మహిళను ఉద్ధరించడానికి వెళ్ళాను, అమ్మాయి కష్టాల్లో ఉందంటే ఆదుకోవడానికి వెళ్ళాను, ఏదో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది, ఓదార్చుతున్నాడు దేవుడు అన్నట్టుగా ఈడు ఓదార్చడానికి ఆ అమ్మాయిని తీసుకుని పాపం వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళాడండి. ఇందుకు ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఏమని ఓదార్చాడు అని అందరికి డౌట్లు వస్తే అసలు వీడియో గుడియన్న కన్నాస్వామి వీడియో బయటకు వచ్చేసింది. దాన్ని మీకు చూపించలేం కాబట్టి స్టెప్స్ మీద రంగో రంగా అని ఒక వీడియో వచ్చింది. ఆ రంగో రంగాలో అగ్గులు ముద్దులతో కడిగినటువంటి వీడియో అది. ఒకసారి అది చూడండి. ఆయన ఆగలేక, ఆయన ఆత్రాన్ని ఆపుకోలేక స్టెప్స్ దగ్గరే సగం టిఫిన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఆ వీడియోని మీరు ఇప్పుడు చూడండి. చూశారు కదా, ఇదే ఆ మహిళ యొక్క బాధల్లో కష్టాల్లో ఉంటే మనోడు వెళ్ళి ఓదార్స్తూ ఉన్నాడు. అరే బయటకు వస్తే దేశం మీద భక్తి ఉన్నట్టు బీజేపీ నాయకులు ఏ రంగాలు హిందూ ముస్లింల మధ్య గొడవలు ఎంత రద్దాంతరం చేస్తారా చెత్త నాయాలారా. రోడ్డు మీద చెత్త కత్తలు కుక్కడు కూడా చేయని పనులు చేస్తున్నారు కదరా ఒక్కొక్కడు. ఈడేమో స్టెప్స్ ఎక్కక ముందే సగం యామ్ కానిస్ చేస్తున్నాడు కదరా. వాడేమో పెళ్లి ఫంక్షన్ లో ఏంది అమ్మాయిని అలా పిసికేస్తున్నావు అని అడిగితే వాడు చెప్పిన మాటలేంటి, అందుట్లో వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు, కావాలని నన్ను అన్పాపులర్ చేయడానికి నా ప్రత్యర్థివర్తం చేస్తున్నారు, నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి డబ్బులు అడిగింది, డబ్బులు ఇచ్చాను, నా పైన కూర్చుంది, నేనేం చేయలేదు అని చెప్పాడు. కానీ ఏం చేయలేదా, పిండి పిసికినట్టు పిసికావు కదరా దుర్మార్గుడా. సో మనకి ఈ చెత్త చెదారం నాయకులతో ఏమైనా పని ఉందా?
చూసారు కదా వీడియో, మళ్ళీ చూస్తారా? వద్దులేండి. స్టెప్స్ మీద చుపుక్ చుపుక్ అని సౌండ్‌లు గూడా వచ్చాయంట. అయన్నీ గూడా వినిపించలేదు మీకు. సో, లెగిస్తే బీజేపీ, లెగిస్తే దేశం, లెగిస్తే తొక్క, తోలు అని ఎదవ మాటలు మాట్లాడే సో కాల్డ్ రాజకీయ నాయకులు చెత్త వ్యవహారాలు మీరు చూసినట్లయితే, నడి రోడ్డు మీద అయితే మామూలు విషయం కాదులే. అర్ధరాత్రి అరుపులో అరుపులది. ఇది స్టెప్స్ మీద చుప్పుకో చుప్పుకో. బెడ్‌రూమ్‌లో దబిడి దిబిడే అనుకోండి. సో, మొత్తానికి ఈ సిగ్గులేని నాయకులు మనల్ని పరిపాలిస్తున్నాడు. ఈడు చెప్పినట్టు లోకల్ లీడర్స్, లోకల్‌గా ఉన్నటువంటి క్యాడరు కాషాయ జెండాలు పట్టుకొని ఈళ్ళే హిందుత్వాన్ని ఉద్ధరిస్తున్న మహానాయకుల్లాగా హిందుత్వాన్ని మీరు ఉద్ధరించేదేందిరా బొక్క పొషాడో బీజేపీ పార్టీ వాళ్ళు. మీరు పుట్టక ముందు నుంచి హిందుత్వం ఉంది. మీరు చచ్చిన తర్వాత కూడా హిందుత్వం ఉంటది. మీరేదో దానికి బ్రాండ్ అంబాసిడర్‌లు ఏదో మార్గదర్శకాల్లాగా ఎదవ బిల్డప్‌లు, సోది సుటారం కబుర్లు. నడి రోడ్డు మీద ఇలా చేసినోడిని ఎవడన్నా పట్టించుకున్నాడా? పెళ్లిలో పిసికినోడిని ఎవడన్నా పట్టించుకున్నాడా? స్టెప్ మీద చీకినోడిని ఎవడన్నా పట్టించుకున్నారా? ఈ బీజేపీ నాయకుల్ని మనం ఏ చెప్పుతో కొట్టాలి? వీళ్ళు ప్రజాప్రతినిధులా? వీళ్ళని నమ్మి మీరు రోడ్డు మీదకొచ్చి జెండాలు పాతి హిందుత్వాన్ని ప్రజల్లోకి ఇదే హిందుత్వం అంటే? మీరు రిప్రజెంటేటివ్స్ కదా, హిందుత్వానికి అని చెప్పుకుంటారు. ఇదేనా? కడుపుకి అన్నం తిన్నవాడు, ఇంట్లో పిల్లలు ఉన్నవాడు, ఏ నా కొడుకైనా ఇంత చండాలంగా బిహేవ్ చేస్తారా? మరి చేసినోడిని ఏమనాలి మనం? అంత కక్కుర్తేందిరా? దీని కింద కామెంట్స్ ఎట్లుంటాయో తెలుసా? ఆకలికి టైం ఉంటదా? ప్లేస్ ఉంటదా? ఇలా చేస్తున్నారు కామెంట్స్. చెత్తనాయాలారా, మీ వల్ల ఆడవాళ్ళు బట్టలిప్పి రోడ్డు మీద ఏదేదో చేస్తున్నారా? మీకున్న డబ్బు బలంతో, అధికారం బలంతో వాళ్ళని కూడా పనిపప్పులో చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండో వీడియో స్టెప్స్ మీద చేసిందంటే ఆ అమ్మాయి ఇంకా చిన్న అమ్మాయిలా ఉంది. స్కూల్ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్ వేసుకొని వచ్చే స్టెప్స్ మీద. కుక్కల కన్నా ఘోరంగా ఉన్నాయి మీ బిహేవియర్స్. మీరు రాజకీయ నాయకులు, దేశాన్ని ఉద్ధరిస్తారు, ప్రజల్ని మార్గంలో పెడతారు. మీ పార్టీ మళ్ళీ సనాతన ధర్మానికి అబ్బో పెట్టింది పేరు. ఎన్ని వస్తున్నాయి వీడియోస్ తెలుసా? ఎన్ని వీడియోస్ వస్తున్నాయి? కొద్దిగన్నా వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకు ఉండాలి సిగ్గు. అరే పిచ్చ నా కొడుకులారా, వాళ్ళు కూడా మీలాగే రక్త మాంసాలు ప్రవహించే మనుషులే. వాళ్ళకు కూడా కామాతురానం నభయం నలజ్జ అంటారు కదా. ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ వాళ్ళ గురించి చూసిన తర్వాత, వీడియోస్ చూసిన తర్వాత, కామాతురానం నరోడ్డు నా స్టెప్స్. రోడ్డు మీద లేదు, బాల్కనీలో లేదు, స్టెప్స్ మీద లేదు, ఎక్కడ దొరికితే అక్కడ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్న ఈ చిత్తకార్త కుక్కల్ని పట్టుకొని సనాతన ధర్మ సారథులు బీజేపీ హిందుత్వాన్ని కాపాడే పార్టీ. సిగ్గుండాల బ్రతుకులకి. మళ్ళీ వీళ్ళు కట్టే ఎయిర్పోర్ట్ కుప్ప కూలిపోయింది కళ్ళ ముందు. దాని నుంచి వచ్చిన వాటర్ ఎక్కడ ప్రజల మీద పడతాయని పరిగెట్టారు. ఎంత నాసిరకం కన్స్ట్రక్షన్స్ కట్టే బీజేపీ పార్టీ. రోడ్లు 6 నెలల్లోనే, నేషనల్ హైవేలు 6 నెలల్లోనే సర్వనాశనం అయిపోతున్నాయి. మళ్ళీ వీళ్ళు స్పేస్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. సిగ్గుండాల. దేశ భవిష్యత్తుని తాకట్టు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి ఎదవల్ని మనం ఏదో మన జీవితాలకు సారథులుగా ముందుకు తీసుకెళ్లే సో కాల్డ్ సనాతనవాదులు కానీ, బీజేపీ నాయకులు కానీ, మన తెలంగాణలో కూడా ఉన్నాయి కొన్ని తోలు యూట్యూబ్ ఛానల్, బీజేపీని మోసే ఛానల్, కలెక్షన్ ఏజెంట్లు వీళ్ళంతా. వాళ్ళ వీడియోలు కూడా రేపో ఎల్లుండి పెడతా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే అన్ని బంచుకు బం గుడి వెనక నా స్వామి, ఆలోచించిన ఆశాభంగా దొరికినప్పుడే తోసి కాన్సెప్ట్లు కాబట్టి, అంతే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.